కేంద్ర మంత్రి మండలిలో మార్పులు చేర్పులపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇలాంటి అంశాలపై చివరి క్షణం వరకు గోప్యత పాటించడం ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకత అయినా వివిధ సంకేతాలను బట్టి ఇప్పటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోగా ఏ క్షణమైనా పునర్వ్యవస్థీకరణ జరగవచ్చని భావిస్తున్నారు. మంత్రిమండలిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న త్వరలో ఖాళీ కాబోతున్న స్థానాలను భర్తీ చేయడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్, శివసేన, యూబీటీ వంటి పార్టీల నుంచి కీలక వర్గం ఎంపీలు ప్రత్యేక వర్గాలుగా ఏర్పడి భాజపాకు మద్దతు ప్రకటిస్తుండడంతో వాటి నుంచి కొందరికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బీజేపీ నూతన సారథి నితిన్ నబీన్ జట్టులో కీలకమైన పదవుల్ని కొంతమంది యువనేతలకు అప్పగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ పదవుల జాబితా దాదాపుగా ఒక కొలుకొచ్చింది. కొందరు కేంద్ర మంత్రులతో నబీన్ కొద్ది రోజుల క్రితం చర్చలు జరిపారు. కొత్త వారిని మంత్రులుగా తీసుకోవడం, కొందరి శాఖలను మార్చడం వంటి వాటిపై సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సోమవారం వరకు సీషెల్స్ పర్యటనలో ఉండే ప్రధాని మోడీ తిరిగి జూలై 6 నుంచి 11 వరకు విదేశాల్లో ఉంటారు. జపాన్ ప్రధాని సనాయో తకాయిచి జూలై 1 నుంచి 3 వరకు మన దేశంలో పర్యటిస్తారు. అందువల్ల ప్రధాని వెసులుబాటును బట్టి మంత్రిమండలిలో మార్పులు చేపట్టనున్నారు. పశ్చిమ బంగాల్ నుంచి కొందరు ఎంపీలను మంత్రిమండలిలోకి తీసుకోనున్నారు. షిండే నేతృత్వంలోని శివసేన పార్టీ నుంచి ఒక సీనియర్ నేతకు కేబినెట్ మంత్రి పదవి లభించనుందని తెలుస్తోంది. తృణమూల్, శివసేన, యూబీటీ చీలిక వర్గాల్లో ఎవరికైనా అవకాశం ఇచ్చేందుకు స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది. ఇక గవర్నర్లుగా థావర్చంద్ గెహ్లోట్, మంగూభాయ్ పటేల్, గుర్మీత్ సింగ్ల పదవీకాలం త్వరలో ముగుస్తుంది. ప్రస్తుత మంత్రుల్లో కొందరిని వీరి స్థానాల్లో పంపిస్తారని, ఆ మేరకు మంత్రిమండలిలో యువరక్తాన్ని తీసుకొస్తారని చెబుతున్నారు. ఇక ఆపు నుంచి విడిపోయి బీజేపీలో చేరుతున్న 7 రాజ్యసభ సభ్యుల్లో ఒకరిద్దరికి విస్తరణలో బెర్తులు ఖాయం కానున్నాయి. నీట్ ప్రశ్నపత్రం లీకేజ్, అలాగే సిబిఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంలో తప్పిదాల తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భవిష్యవ్యం మాత్రం సందిగ్ధంగా మారింది. రాజ్యసభ సభ్యులుగా నవంబర్లో పదవీకాలం ముగిసిపోతున్న వారిలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురి, అలాగే బిఎల్ఎన్ వర్మ ఉన్నారు. వారికి మరో అవకాశం లభిస్తుందా లేదా అనేది తేలాలి. ఇక పంకజ్ చౌదరి, అలాగే హర్త్ మల్హోత్రాలకు యూపీ, ఢిల్లీ రాష్ట్ర శాఖల పార్టీ బాధ్యతలను అప్పగించారు. ఒకరికి ఒకే పదవి నిబంధన కింద వీళ్ళిద్దరినీ మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. ఇక జార్జ్ కురియన్, అలాగే రవనీత్ సింగ్ బిట్టూల రాజ్యసభ పదవీకాలం ఈ నెల 21తో ముగిసింది. మంత్రి పదవికి కురియన్ రాజీనామా సమర్పించారు. పంజాబ్ ఎన్నికలపై దృష్టి పెట్టాల్సిందిగా బిట్టూకు పార్టీ సూచించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ నుంచి పలువురికి ఈసారి మోడీ బృందాల్లో మంత్రులుగా అవకాశం రావచ్చని సమాచారం. ఈ 3 రాష్ట్రాల్లో వచ్చేడాది శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.